పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి, వారి అక్రమ నిర్మాణాలను కూర్చండి, సంపన్నులకు ప్రత్యేక చట్టాలున్నాయి. హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఈ హైకోర్టు వ్యాఖ్యలను సుమోటగా తీసుకోవాలి. ఆయన కోర్టు సుమోటగా తీసుకుంటుంది. రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఈ వార్తలను నువ్వు సుమోటగా తీసుకొని పెద్దలు ఎవరెవరురో గతంలో నిన్ను ఎవరు రావద్దన్నారో అక్కడికి పోయి హైడ్రా పనులు మొదలుపెట్టు రేవంత్ రెడ్డి. మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ పనులను మొదలుపెట్టు. తెలంగాణ ప్రజలను తెలుగు ప్రజల మీద నువ్వు తిడబెట్టుడు కాదు, జర్నలిస్టుల మీద అరుచుడు కాదు, జర్నలిస్టుల మీద కేకలు వేసుడు కాదు, తొక్కుతా పండబెట్టి నరాలు తీస్తా ఇవి కాదు నీ మాటలు. ఈ మొగోని వైతను వీడ చెయ్యి. పేదలను కాదు హైకోర్టే చెప్తుంది. సిగ్గు శరం ఏమన్నా ఉంటే అడిగి ఓ హైడ్రా కాడికి ఓవైసీ బిల్డింగ్కు స్కెచ్ చేసినాను పో, ఓవైసీ బిల్డింగ్ కాడికి పో. నువ్వు మొగోని అయితే దమ్ముంటే అడిగి పోయి హైడ్రా పనులు మొదలుపెట్టు. నువ్వు అనామకుల మీద నీ దౌర్జన్యం, బలం లేనోని మీద నీ దౌర్జన్యం. బలం పో, నువ్వు అడిగో, నువ్వు పోతే తెలుస్తుంది, నీ తెలుస్తుంది నీ ఆట ఏందనేది ఆడ తెలుస్తుంది. తెలంగాణ ప్రజలారా, హైకోర్టు ఏం చెప్తుంది? పేదల భూములే కాదు పెద్దల భూములను కూడా మీరు తాకండి అని చెప్పేసి హైకోర్టు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది గవర్నమెంట్కు. సిగ్గుశరం లేని గవర్నమెంటు ఈ హైకోర్టు వ్యాఖ్యలను కూడా సుమోటగా తీసుకుంటే నువ్వు పోయాడ పనులు మొదలుపెట్టు. అప్పుడు నీకు తెలుస్తుంది రేవంత్ రెడ్డి. పేదల మీద కాదు, నీకు ఎంతోమంది నువ్వు హైడ్రా పెట్టినావు, సరే ఒప్పుకున్నాం, సరే వాళ్ళు కూడా పోయిర్రు, ఖరాబ్ అయిపోయారు, వాళ్ళ లైఫ్లు కూడా ప్రాబ్లం క్రియేట్ అయింది, సరే వాళ్ళని ఇడిచిపెడదాం. మరి పెద్దల భూములు ఏం చేస్తున్నావు నువ్వు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంచోడే, సరే రంగనాథ్ను పెట్టినావు, ఓకే. మరి మిగతా ఏమున్నాయి ఇంకా హైడ్రాలా? నీకు తెలియకుండా చెప్పు. మా జర్నలిస్టుల మీకు మొత్తము కంప్లీట్గా నీకు డీటెయిల్స్ ఇస్తాం. పెద్దలు ఎవరెవరు ఏమేమి ఉన్నాయి, ఏడేడు ఉన్నాయి అనేది. గవర్నమెంట్ అనేది అందరికి ఒకేలాగా పనిచేయాలి. ఒకరికి ఓ రకంగా పనిచేస్తే నువ్వు నరాలు దొక్కి తీసుడు కాదు. తెలంగాణ ప్రజలు ఏం దొక్కుతారు ఏం సంగతి అనేది నీకు ఈ పంచాయతీ ఎలక్షన్లలో తీస్తారు, చూస్తావు నువ్వు ఆల్రెడీ. ఏమనంటే ఆ జర్నలిస్టులు ఎట్లా, ఈ జర్నలిస్టులు అట్లా అంటే కేసీఆర్ ఏమైండు? కేవలం యూట్యూబ్ ఛానల్ చేసే కేసీఆర్ను మడబెట్టినాయి. అర్థమైందా? నువ్వు కూడా అదే గతి పాలవుతావు. ఆ రకంగా నువ్వు మాట్లాడితే, ఆ రకంగా గిట్ట నువ్వు పోతే ఖచ్చితంగా తొక్కి నరాలు నీ మాయ కాదు. తెలంగాణ ప్రజలు ఏం చేస్తారో చూడు.